వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భోగరాజ సీతారామ 140వ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణం తిలకించడానికి మండూరు ఆశ్రమం శ్రీ 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 కృష్ణ చరణానంద స్వామి పాల్గొన్నారు. కళ్యాణంలో కనుపర్తి శ్రీనివాస్, కనకదుర్గ దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనుపర్తి వేణుమాధవ్, శ్రీమతి పద్మజ దంపతులు, ఎంఎస్ఆర్ గారి దంపతులు తిప్పాబట్ల రామకృష్ణ, కొప్పాక శ్రీనివాస్, విహెచ్పి రాము, సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, కల్కలూరి వెంకటపతి రాజు, కనుపర్తి లక్ష్మీనరసింహ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తూర్పు దిక్కుగా, దక్షిణ దిక్కుగా मारुतहस्तं वन्दन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति सामगाः ध्यान జై శ్రీరామ్, జై శ్రీరామ్. శుభముహూర్తం అయింది. సాధారణంగా మనం ఎక్కడికైనా 140వ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ అటువంటి స్వామి ఇప్పటికీ కూడా ఉన్నారని చెప్తున్నారైనా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ప్రతిష్ఠ చేసి వచ్చేసిన తర్వాత ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఉంది అంటే అది చాలా ఆనందమనేటువంటి విషయం. ప్రత్యేకంగా వారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రకాలైనటువంటి లక్షణాలు ఉన్నదే ముహూర్తం కింద ఎప్పుడో కుదురుతుంది. 17వ తారీఖు 18వ తారీఖు పెట్టేయండి మా అమ్మాయికి ముహూర్తం అని చెప్తూ ఉంటారు. 17వ తారీఖు 18వ తారీఖు పెట్టేస్తే వాళ్ళు అలాగే 17 రోజులకు శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ ఆయనకి ఇచ్చేయండి. పడవర వైపు 2, తూర్పు వైపున 1 అక్షంతలు వేయండి. ఓం పాత్రం జగరగన్రేహం సహరద్రాక్షదాంగుదాం గంధపుష్పాన్ ఓం హిరణ్యపాత్రం
पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम सुंदर रूप मेघ श्याम गंगा तुलसी साधुराम भद्रगिरीश्वर सीताराम भक्त जना प्रिय सीताराम श्री राम जय जय राम श्री राम जय जय राम। మన రామచంద్రుని విగ్రహ ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఇప్పుడు కూడా ఈరోజు 1 కోటి మంది జనాభాకి ఎక్కువ మంది అయోధ్యలో ఉన్నారు. ఒక్కటి విషయం నాకు ఏం అర్థమైందంటే, ఆనాడు సాక్షాత్తు భగవత్ స్వరూపులైనటువంటి కనుమర్తి లక్ష్మీ నరసింహం గారు, వారి ధర్మపత్ని సీతాలక్ష్మి గారు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు, కళ్యాణం చేసేటప్పుడు అప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి 200-300 జనాభా అయితే చుట్టుపక్కల గ్రామాల నుండి 2000-3000 మంది వచ్చేవారంట. ఈరోజు ఇదే గ్రామంలో 3000 పై మంది జనాభా ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు చూస్తే లక్షలాది మంది ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే నాకు ఒక 100-150 మంది కనిపిస్తున్నారంటే కనుమర్తి లక్ష్మీ నరసింహం గారి సీతాలక్ష్మి వారి తాలూకా పరంపర కుమారులు మనవలు తాలూకా కార్యక్రమంలో ఏ భక్తులు దాన్ని ప్రయాణం చేయడంలోనే లోటు కనిపిస్తుంది ఈ తిరుమలాపురంలో. కాబట్టి మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే ప్రపంచమంతటా కూడా రామచంద్రుని తాలూకా చరిత్ర తెలుసుకుంటూ, రామచంద్రుని యొక్క ధర్మము తెలుసుకుంటూ, రామచంద్రుని యొక్క ఆచరణ తెలుసుకుంటూ యావత్ ప్రపంచమంతా జై శ్రీరామ్ అంటుంటే మనం ఎక్కడున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి దగ్గర పెట్టుకుంటూ రామచంద్రుని యొక్క శ్రీరామనవమి రోజు కూడా రామ అనలేకపోతున్నాము అంటే మన తాలూకా పూర్వ జన్మ కర్మలు వాసనలు ఎంత మితిమీరి ఉన్నాయో దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనవాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే అమ్మవారు. ఎప్పుడైతే రామచంద్రునికి వివాహం జరుగుతుందో అప్పుడు శ్రీరాముడు అయ్యారు. మీరు కూడా వివాహాల్లో శుభలేఖలు ఏం కొడతారు? శ్రీమతి శ్రీ పాండురంగారావు గారు అంటారు. ముందు అమ్మవారు ఉన్నారా లేదా? అదే పదిగా శ్రీరామ. మరి రామచంద్రుడు అయోధ్యలో ఉండేటప్పుడు ఇంకా కూడా దండకారణ్యానికి అరణ్యవాసానికి ప్రయాణం చేయకముందు కొన్ని లక్షల మంది సాధువులంతా కూడా తపస్సు చేయడానికి ఉంటే ఆ సమయంలో రాక్షసులు బాధపెడుతున్నారు. తపస్సు కానీ హోమములు కానీ క్రతువులు కానీ ఏమీ జరగకుండా ఇబ్బంది పెడుతుంటే ఆ సమయం ఆసన్నమైనటువంటి వెంటనే రామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఋషులంతా పట్టపగలు కూడా ఇంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతమంతా కూడా పండు వెన్నెల ఏ విధంగా ఉంటుందో పౌర్ణమి నాడు అంత చల్లదనంగా ఉంది. ఏమిటి అసలు విశేషం ఏమిటి అంటే రామచంద్రుడు చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా అంత ఉల్లాసంగా, అంత ఉత్సాహంగా, అంత చల్లదనంగా ఉంటుందని చెప్పి ఋషులందరూ కూడా శ్రీరాముణ్ణి శ్రీరామచంద్రుడు అన్నారు. చూసారా, రామచంద్రుడు ఎక్కడ ఉంటే అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుని తాలూకా కళ్యాణం ఈరోజు. ఏమిటి ఆధ్యాత్మ రామాయణములో రామచంద్రుడు కేవలము పరమాత్మ, ఆ పరబ్రహ్మే కానీ మానవుడు కాదు అన్నారు. ఆధ్యాత్మ రామాయణం రాసింది కూడా వ్యాస మహర్షి. శ్రీమద్ వాల్మీకి రామాయణం అనేది ఆది కావ్యం. వాల్మీకి గారు ఏమన్నారంటే, ఒక వ్యక్తిని భగవత్ స్వరూపంగా పోల్చుకుంటే మానవులు ఇటువంటి లక్షణాలన్నీ భగవంతుడికే ఉంటాయి, మానవులైన వారు మనం ఇవన్నీ చెయ్యలేము అన్నటువంటి భావంలో ఉంటారని వాల్మీకి మహర్షి
రామచంద్రుని ఒక ఉత్తమమైనటువంటి గుణాలు కలిగిన ఒక మానవుడిగానే వర్ణించారు. గోవిందా జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం ధాధాత్రణాం భవనస్య పదర్థ భగంద విదార భవాదహం యమం యజ్ఞమద్రహవాప్రహత్పదర్దేవాప్పాం దైదవాన్యర్థాత్ విశ్వక్సేనాయ విద్వానేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతం ప్రచోదయాత్. వేదోక్త సుమనదివ్య మంత్రపుష్పం సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి. అందరూ కూడా చక్కగా చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే సదా పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్. విశ్వనాయక విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. తలచినటువంటి కార్యక్రమాలన్నీ కూడా శుభకార్యాలన్నీ కూడా నందనార్థన యత్పోజదమ్మయా దేవ పరిపూర్ణం దరుస్తమే అనయాధ్యనవహనాది సర్వాపచార పూజా భగవన్ సర్వాత్మక ధియాది సూత్రపతి సమేత విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. విశ్వక్సేన ప్రదానం చ సీతమ్మ వారిని రాముల వారిని కలిపింది ఆంజనేయ స్వామి. ఇక్కడ గమనించవలసిన ముఖ్యాంశం చూసారా విచిత్రం. కళాప్రగడ వారు అంటే మీరు గణపతి వారికి ఎప్పుడు కూడా వారు బియ్యంకులే, అంటే అల్లుడు బావగారు అలాగా అటువంటి వారిని ఎన్నుకోవడంలో కూడా ధర్మం చెప్పండి. వారు రెండో బియ్యంకులు అయ్యా, వీరికి అధికారం ఉంది, కన్య తాలూకు వెళ్ళేటువంటి అధికారం వీరికి కూడా ఉంది. ఇక నాలుగో వారిని ఎవరిని ఎన్నుకుంటారో చూద్దాం. రామకృష్ణ ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు అంటే ఏంటంటే మనకి మంచి మంచి మాటలు చెప్పే ఆధ్యాత్మిక గురువు. ఇటువంటి ఆధ్యాత్మిక గురువు ఎలా ఉండాలంటే గురువు అనే శబ్దానికి పడే గురువు. అటువంటి గురువు